రాజమహేంద్రవరం కల్తీపాల ఘటనలో మరణ మృదంగం ఇంకా కొనసాగుతోంది. నిన్న ఇవాళ చిన్నారి సహా 2 మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 14కు చేరింది. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి నిన్న కన్నుమూయగా నేడు స్వరూప్ నగర్కు చెందిన బండారు వీరలక్ష్మి అనే 60 ఏళ్ల వృద్ధురాలు కన్నుమూసింది. వివిధ ఆసుపత్రుల్లో మరో 7గురు చికిత్స పొందుతున్నారు. అవాంఛనీయ సంఘటనలను ముందుగా గుర్తించి నివారించేందుకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 18వ వార్డ్, కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమి నగర్, చాగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊనగట్ల గ్రామంలో పల్లె నిద్ర చేశారు. పల్లె నిద్రలో భాగంగా పోలీసులు స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలు, శాంతి భద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మహిళా భద్రతా విధానాలు, సెల్ఫ్ డిఫెండింగ్ టెక్నిక్స్, సైబర్ నేరాలు, లోన్ యాప్లు, ట్రాఫిక్ నియమాలు, సోషల్ మీడియా మోసాలు, యాంటీ డ్రగ్స్, బాల్య వివాహాలు మరియు శక్తి యాప్ల డౌన్లోడ్ల గురించి అవగాహన కలిగించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పూనుకుంటున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిలో భాగంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మెడికల్ కాలేజ్ విద్యార్థుల మెస్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ఇప్పటికే ఒక పాల వ్యాపారి చేసిన తప్పిదం కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయి సదరు కుటుంబాలు ఎంతో బాధపడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా సరే పన్నీరు, స్వీట్ కార్న్ వంటివి ఫ్రిడ్జ్లో దాచారంటే కాంట్రాక్టర్ను ఏమనాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి వైద్యం అందించే డాక్టర్లను కూడా హాస్పిటల్కి పంపించేయాలని అనుకుంటున్నాడా ఈ కాంట్రాక్టరు అని మండిపడ్డారు. ఈ విషయాన్ని కలెక్టర్కి నివేదిస్తామని స్పష్టం చేశారు. మెస్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, ఆహారం నాణ్యత బాగోలేదని విద్యార్థులు చెబుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మాకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి అని చెప్పేవాళ్లు ఈ 20 నెలల్లో ఎప్పుడైనా వచ్చి సమస్యలు తెలుసుకున్నారా అని ఎమ్మెల్యే వాసు వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. ఎంతసేపు పాల కల్తీ ఘటనలో మరణాలను రాజకీయం చేయడం తప్ప ఇలాంటి అనేక సమస్యలు ఎందుకు పట్టవని ఆయన ప్రశ్నించారు. ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వైద్య విద్యార్థుల ఆరోగ్యమే రిస్కులో ఉన్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వాసుపత్రి పాత సూపరింటెండెంట్ HTS ఖాతా నుంచి లక్షలకు లక్షలు దారి మళ్లించేశారని తెలిసిందని ఎమ్మెల్యే వాసు అన్నారు. దీనిపై విచారణ చేయిస్తున్నామని, దీన్ని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. నమస్కారం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మంత్రి అనగాని ప్రసంగం. భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని వ్యాఖ్య. కూటమి పాలనలో శ్రీవారి ఆస్తులకు రక్షణ కరువైందన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తిరుమల పవిత్రతను, భద్రతను గాలికి వదిలేశారని ధ్వజం. పరికామణిలో జరిగిన భారీ చోరీని ప్రభుత్వం, టీటీడీ కలిసి తొక్కిపెట్టడం వెనుక కూటమి నేతల హస్తం ఉంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, జనసేన నేత గంజి చిరంజీవి. భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్ శాఖల్లో స్పీడ్ ఆఫ్ డెలివరీపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అనగాని పాల్గొని మాట్లాడారు. ఏపీలో సుమారు 4.5 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో 22 నిషేధిత జాబితాలో 1,95 లక్షల ఎకరాల భూమి చేర్చారని ప్రస్తావించారు. గ్రామ సభలు నిర్వహించి ప్రతి గ్రామంలోనూ నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను అధికారులు ప్రకటించాలని సూచించారు. ప్రతి రైతుకు తన భూమి గురించి అవగాహన కల్పించేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రపంచమంతా యుద్ధంతో విధ్వంసం జరుగుతుంటే ఏపీ మాత్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని వ్యాఖ్యానించారు.
ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే ఏదో ఒక దగ్గర యుద్ధం జరుగుతూ ఉంది. ఏ రోజు ఎంత విధ్వంసం జరుగుతుందో ఇతర దేశాల ప్రజల్లో భయాందోళన, కానీ మన దగ్గర విధ్వంసం అనేది 2019 24 జరిగింది. ఆ విధ్వంసాన్ని నుంచి బయటపడాలి, ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలి, తప్పకుండా పునర్నిర్మించాలి, భావితరాలకు మంచి వాళ్ళ లక్ష్యంతో చాలా ఒక ప్రణాళిక వేసుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మనం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం గత 21 నెలల్లో మార్పునప్పుడల్లా కూడా అభివృద్ధి అనేది పురోగమన దిశగా పోతా ఉంది. దానికి అది నిదర్శనం. అలాగే ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒక ప్రాజెక్టుకి ప్రకటనలో, శంకుస్థాపనలో, ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. అదే కారణంగా ఈ రోజు లోకేష్ గారు కూడా మనతో లేరు, ఇవాళ రేపు అలాంటి కార్యక్రమాల్లో ఉన్నారంటే దానికి నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్, క్రెడిబిలిటీ, ఆయన ఆర్నిషల్ కొనసాగిస్తున్నటువంటి కృషి దానికి కారణం అని చెప్పేసి తెలియజేస్తాం. ఈ గత 20 నెలల్లో మనం 6.3 lakhs ఉద్యోగాలను మనం కల్పించాం. కాకపోతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మనం మాట ఇచ్చాం. 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి దృఢ సంకల్పంతో ఇప్పుడు మనందరం కూడా పనిచేస్తా ఉన్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే విజన్ 2047 లో భాగంగా 165 GW క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇందుకు దోహదం పడే విధంగా అసైన్ భూముల చట్టాలను ఇటీవల సవరణ కూడా చేశాం. ఈ సవరణ ద్వారా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజుకు ఇవ్వచ్చు. తద్వారా ఆ ప్రాజెక్టులు త్వరగా ఏర్పడటానికి, అలాగే ముఖ్యంగా ఏదైతే వెనుకబడిన ప్రాంతాల్లో బీడువులు, చౌడు భూములు ఉన్నాయో అక్కడున్న రైతులకు కూడా స్థిరమైన ఆర్థికంగా స్థిరపడే విధంగా, వారికి కూడా మంచి లబ్ధి పొందే విధంగా కూడా ఈ సవరణ చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు బుల్లెట్ వేగంతో గ్రౌండ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇందుకోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ గురించి మన సీఎం గారు మనం మన పాలనలో కొంత వేగాన్ని పెంచాం. అటు సంక్షేమ పథకాలపై సక్రమంగా అందించడంతో పాటు అభివృద్ధి పనులు కూడా గ్రౌండ్ చేయిస్తా ఉన్నాం. స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ ని మరింత పెంచాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే దాంట్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందులో ముఖ్యంగా పబ్లిక్ పర్సెప్షన్ 90% ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తెలియజేస్తా ఉన్నారు. మనం ఆ విధంగా 90% వారికి ఆ పర్సెప్షన్ కలిగించే విధంగా పనిచేయడం మన బాధ్యత అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. అలాగే రెవెన్యూ శాఖలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాల్లో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, ప్రవర్తనపై సంతృప్తి మాత్రం మంచిగా వ్యక్తం అవుతా ఉంది. సంతోషకరమైన వార్త. అలాగే అత్యంత తక్కువ ఫీజుకే మనం ఏదైతే వారసత్వ భూములను నమోదు చేసుకునే ప్రక్రియ మనం ఏదైతే ఇచ్చామో అది కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రజలు కూడా. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఒక పాజిటివ్ పర్సెప్షన్ తీసుకురావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ఆదేశించారు. అలాంటి ఏమైనా సలహాలు, సూచనలు ఇంకేమన్నా కూడా తమరు కూడా మా అందరికి కూడా ఇవ్వచ్చని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పని విధంగా తప్పకుండా ఈ రెవెన్యూ సమస్యల్ని నేను 1 సంవత్సరంలో పూర్తి చేసి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా 61% మనకి గ్రీవెన్స్ రెవెన్యూ వస్తా ఉంది కాబట్టి 1 year టైంలో ఇవన్నీ కూడా రిజాల్వ్ చేస్తా అని చెప్పేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మన చీఫ్ సెక్రటరీ గారు అవ్వచ్చు, సీసీఎల్ఏ గారు అవ్వచ్చు, అందరికి కూడా ఒక మార్గదర్శకాలు దిశ నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. దాంట్లో భాగంగానే మన రెవెన్యూ క్లినిక్లు ప్రతి నెల చేస్తాను. దాంట్లో చాలా పాజిటివ్గా అందరు కలెక్టర్లు కూడా పార్టిసిపేట్ చేయడం, ఒక పాజిటివ్ థింగ్స్ అన్ని బయటకు వస్తా ఉన్నాయి. అందరూ కూడా సంతోషం కూడా వ్యక్తం చేస్తాను. దానికి మీ అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను, భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమలలో అపచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 సెప్టెంబర్ నుంచే పరకామణిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య దొంగతనాలు చేస్తున్నా ప్రభుత్వం గుర్తించలేకపోవడం భద్రతా వైఫల్యమేనని తేల్చి చెప్పారు. 2025 జనవరి 11న విజిలెన్స్ అధికారులు అతన్ని పట్టుకున్న ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి నిందితుడికి వెంటనే బెయిల్ మంజూరు కావడంలో ప్రభుత్వ ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. తిరుమల తిరుపతి ప్రాశస్త్యం, వైభవం, పరాభవం ఈరోజు మసకబారేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇటీవల కాలంలో అనేక రకాలైనటువంటి వరుస సంఘటనలు చూస్తున్నాం. రాజకీయ వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవడం, శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం, దాంతోపాటు రకరకాలైనటువంటి లేనిపోయినటువంటి ఆరోపణలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు చేయడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది భక్తులను కూడా కలిచివేసేటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో జరిగినటువంటి వరుస సంఘటనలు మనం నెయ్యి విషయంలో చూసాం,
ఉన్నటువంటి గోశాల విషయంలో చూసాం. అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవలే సాక్షాత్తు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారి రాసలీలను కూడా మనం చూడడం జరిగింది. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు మరలా ఏదైతే పరకామణికి సంబంధించినటువంటి దొంగతనం కేసు, చోరీ కేసు బయటపడడం జరిగింది. దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్లో ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2024 సెప్టెంబర్ నుండి అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి అక్కడ దొంగతనాలకు పాల్పడ్డాడు. 2024 సెప్టెంబర్ నుంచి ఆ పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతుంటే 2025 జనవరి 11వ తేదీ విజిలెన్స్ అధికారులు దాన్ని రెడ్ హ్యాండెడ్గా పెంచిలయ్య అనేటువంటి చోరీని, అంటే ఆయన ట్రాలీకి ఒక రంధ్రం వేసి ఆ రంధ్రంలో నుంచి ఒక బిస్కెట్ జారిపడడంతో దాన్ని ఆయన తీసుకునేటువంటి నేపథ్యంలో 2025 జనవరి 11వ తేదీ దానికి సంబంధించినటువంటి రెడ్ హ్యాండెడ్గా ఆ పెంచిలయ్య అనేటువంటి వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. జరిగిన తర్వాత దర్యాప్తు గప్చిప్గా నిర్వహించడం, దాన్ని ఎవరికీ తెలియకూడదన్నటువంటి విధంగా ప్రవర్తించడం, వెంటనే ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ మంజూరు కావడం, ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న చోరీ ఒకటి జరిగితే దానికి సంబంధించి లోక్ అదాలత్ ద్వారా, న్యాయస్థానం ద్వారా 15 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తుల్ని టీటీడీకి రాయించడం జరిగింది. అయితే ఈరోజు జరిగినటువంటి పరకామణి విషయంలో ఏదైతే జరిగిందో ఇది అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం. ఎందుకు చెప్తున్నామనంటే ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి, మనోభావాన్ని దెబ్బతీసేటువంటి ఘటన. చాలామంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక కోరిక, మొక్కు తీర్చుకునేదానికి రకరకాలైనటువంటి విధంగా ఆయనకి కానుకలు సమర్పిస్తారు. కొంతమంది నిలువు దోపిడీ రూపంలో సమర్పిస్తారు, కొంతమంది నేను ఇది జరిగితే, నాకు ఈ మంచి జరిగితే స్వామి నీకు ఈ కానుక సమర్పిస్తామని చెప్పిస్తారు. ప్రతి భక్తుడు కోరుకునేది నేరుగా నేను సమర్పించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి వెంకటేశ్వర స్వామికి చెందాలి, ఆయనకి చేరాలి, ఆయన సన్నిధిలో వాటికి సంబంధించినటువంటి పనులు జరగాలి అని చెప్పి కోరుకుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల అపచారాలకు నిలయంగా మారిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పరకామణిలో జరిగిన భారీ చోరీకి ప్రభుత్వం, టీటీడీ కలిసి తొక్కిపెట్టడం వెనుక కూటమి నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పరకామణిలో సుమారు 1 కోటి విలువైన బంగారం, వెండి కానుకలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచిలయ్య చోరీ చేస్తే ఆ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు గప్చిప్గా ఉంచిందని మండిపడ్డారు. జగన్ హయాంలో పరకామణి భద్రత అత్యంత పటిష్టంగా ఉంటే నేడు దొంగతనం జరిగిన 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడం దారుణమని ఆక్షేపించారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ పెంచులయ్య అని చెప్పని అతను చేసిన నిర్వాహకం ఎక్కడని మీరు వాళ్ళ ఎఫ్ఐఆర్ పెట్టిన కాగితం కానీ ఎక్కడని మీరు మీడియాలో చూసారా? పోలీసులు చెప్పారా? అదేవిధంగా టీటీడీ చైర్మన్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, సనాతన ధర్మం ఇంటి పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఇంటి పేరు మార్చుకున్నారు వారు కానీ, ఎక్కడైనా కానీ ఈ దొంగతనం గురించి ఎక్కడైనా వాళ్ళు ప్రస్తావించారా? ప్రస్తావించకుండా గుట్టు చప్పుడు కాకుండా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 2019-24 హయాంలో టీటీడీలో పరకామణిని చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీలు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, భద్రత కావచ్చు పెంచి పరకామణిలో ఎక్కడ కూడా మోసం జరగకుండా ఉండాలని చెప్పని కట్టుదిట్టమైన భద్రత చేస్తే వాటన్నిటిని కూడా సరిగ్గా పాటించకుండా జనవరి 2025లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎవరైతే పెంచులయ్య అని చెప్పని ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉంటాడో అతను 555 గ్రాముల బంగారము, కొంత వెండి జనవరి 11, 2025 జనవరి 11, 2025 రెడ్ హ్యాండెడ్గా
రెడ్ హ్యాండెడ్గా 100 గ్రాముల బంగారం బిస్కెట్ని ఏదైతే పరకామణి బ్యాగ్ని తీసుకెళ్లే ట్రాలీ ఉంటుందో ఆ ట్రాలీలో హోల్ చేసి 100 గ్రాముల బిస్కెట్ని దాన్ని చోరీ చేసే విధంగా దొంగతనం చేస్తుంటే అక్కడున్న విజిలెన్స్ పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకొని అక్కడ కేసు పెడితే వాళ్ళు 12వ తారీఖున అరెస్ట్ చేయడం, రిమాండ్కి వెళ్ళడం, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేయడం కూడా జరిగిపోయింది. అతను పూర్వపరాలని కూడా చూస్తే 2024 సెప్టెంబర్ నుంచి అనేక ఆభరణాలు, అనేక రకాల ఆభరణాలు, దాదాపు ఇన్ని ఆభరణాలు, వీటన్నిటిని కూడా పరకామణి నుంచి చోరీ చేసి తిరుపతిలో ఉన్న ప్రముఖ బంగారు షాపుల్లో వాటిని మార్పులు చేయడం జరిగింది. తిరుపతిలో ఉన్న బంగారు షాపులు, పెద్ద పెద్ద కార్పొరేట్ షాపుల్లో వాటిని, ఈ నగల్ని బదులు వేరే నగలు తీసుకోవడం, కొన్ని నగలు వచ్చేసి బ్యాంకులో తాకట్టు పెట్టడం కూడా, బ్యాంకులో తాకట్టు కూడా పెట్టారు. ఇన్ని జరుగుతున్నా కానీ మిస్టర్ బిఆర్ నాయుడు ఎందుకు మీరు మీడియా దృష్టికి కానీ బయటికి కానీ ఎందుకు తీసుకురాలేదు? పరకామణి చోరీ ఇంత జరుగుతుంటే చంద్రబాబు సైతం కూడా మౌనంగా ఎందుకున్నాడు? మీరు గతంలో పరకామణి గురించి మీరు చాలా ఆవేదన చెందారు, బాధ చెందారు, బాధపడ్డారు. ఎవరైతే రవికుమార్ అని చెప్పి ఒక ఎంప్లాయ్ $900 అంటే 9 నోట్లు, అక్కడ అంటే $100 9 నోట్లు దొంగతనం చేస్తూ పట్టుబడితే ఆ రోజు టీటీడీ మా కమిటీ కానీ అధికారులు కానీ పూర్తిగా కూడా అతన్ని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నారని చెప్పని ఆ రోజు మన ఇండియన్ వాల్యూ ప్రకారం 76,000 రూపాయలు సుమారుగా ఉంటే 15 కోట్లు, సుమారుగా 15 కోట్ల రూపాయల ఆస్తుల్ని టీటీడీకి అప్పటి సర్కారు రాయించడం మీరు గమనించలేదా? దాన్ని అప్పుడు లోకాయుత్తులో పెట్టడం, లోకాయుత్తులో అన్నీ కూడా సిస్టమ్ ప్రకారం చేసినా కానీ ఆ బురదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి జల్లాలని చెప్పని మీరు ఎంత ప్రయత్నం చేశారు? జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, జనసేన నేత గంజి చిరంజీవి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ హుండీ లెక్కింపులో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నిందితుడిని పట్టుకొని అతని వద్ద నుంచి చోరీకి గురైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. చిన్న వెంకన్న ఆలయ హుండీ లెక్కింపులో భాగంగా ప్రమోద కళ్యాణ మండపంలో దేవస్థాన అవుట్సోర్సింగ్ సేవకు వచ్చిన సిబ్బందితో కలిసి హుండీలు తెరిచి నగదు, బంగారం, వెండి వస్తువులు లెక్కిస్తున్నారు. హుండీలో తెరిచిన కొంతసేపటికి తణుకుకి చెందిన సురేష్ అనే వ్యక్తి టాయిలెట్కి వెళ్లే నిమిత్తం అక్కడి నుండి బయటకు వెళ్లాడు. అయితే అతనిపై పక్కనే మరో సేవకుడికి అనుమానం కలగడంతో సెక్యూరిటీ సిబ్బంది అతనిని తనిఖీ చేయగా అతని వద్ద సుమారు 59 గ్రాముల బంగారు మంగళసూత్రం లభ్యమైంది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఆలయ అధికారులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ చేపట్టారు. హుండీలో తెరిచి మరి మన ఏలూరు జిల్లా డిఈఓ గారి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే బ్యాంక్ సిబ్బంది, వివిధ సేవాదార సిబ్బందితో సహకారంతో కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఆ కౌంటింగ్ లో ఒక వ్యక్తి
కొల్లా సురేష్, ఇతని సంఘం సత్యనారాయణ, దూరంపూడి గ్రామం. ఇతని మీద అలాగే కొంతమంది అతను అనుమానాస్పదంగా ప్రవర్తించడాన్ని తీర్పు చూసి మేము అతను బయటకు వచ్చినప్పుడు మా హోం గార్డు వెంకటేష్ అనే హోం గార్డు కూడా అతను చెక్ చేయడం జరిగింది. చెక్ చేసి అతను కూడా అతను టాయిలెట్ జరిగినప్పుడు టాయిలెట్ కి వెళ్ళి ఆ టాయిలెట్ లో చెక్ చేసిగా 59 గ్రాముల 700 మిల్లీలు మంగళసూత్రం అది మన అతను పెట్టడం గమనించారు. అది ప్రత్యక్షంగా తీసుకొని అతన్ని ఆ వస్తువుని బాత్రూమ్ లో తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ద్వారకా ఎస్ఐ గారికి ఈ కేసుని మేము ఇచ్చేసి అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం, ఈ విషయాన్ని అంతా కూడా మా ఉన్నతాధికారులకి అన్ని నివేదించడం జరిగింది. ఆల్రెడీ మాకు ఇక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంది. అలాగే మీ సీసీ కెమెరాలు కూడా ఇక్కడ నుంచి కూడా మొత్తం మా ఆఫీస్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తుంది కాబట్టి, అలాగే సీసీ కెమెరా అనేది కూడా ఆర్టీసీ ఆఫీస్ రాజమండ్రి కూడా ఆర్టీసీ కంట్రోల్ కూడా అక్కడ ఒక సూపరింటెండెంట్ పై స్థాయి ఆఫీసర్ కూడా అక్కడ దాన్ని ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మా ఈ ప్రతి ఏ దేవాలయాల్లో ఈ హుండీ కౌంటింగ్ జరిగినా కూడా వాళ్ళకి ఆన్లైన్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. వాళ్ళు కూడా సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. మేము ఇందులో భాగంగానే మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే అతని ప్రవర్తన కూడా మాకు ఏఈఓలు, అలాగే సూపర్వైజింగ్ ఆఫీసర్లు, అలాగే మా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇప్పుడు నిరంతరం వాచ్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా అతని మీద అనుమానం వచ్చి కూడా వెళ్ళి అతన్ని చూడటం వల్ల ఈ ఇన్సిడెంట్ అతను దొరకడం జరిగింది. దళిత నేతను తొలిసారి స్పీకర్ పీఠంపై కూర్చోబెట్టిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. టీడీపీ ప్రాంతీయ పార్టీగా ఉండి స్పీకరు లాంటి ఉన్నత రాజ్యాంగ పదవిలో జీఎంసీ బాలయోగిని కూర్చోబెట్టిందని గుర్తు చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. ఒక ప్రాంతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ స్పీకర్ పీఠంపై కూర్చోవడం అదే తొలిసారి అని గుర్తు చేశారు. Member of Parliament from the regional party to occupy the Speaker's chair. And coincidentally, even today, on the panel, you were sitting there from Telugu Desam Party. This shows how much Telugu Desam Party gives importance to Dalits in the country and in the state, sir. Sir, GMC Balayogi ji was the person who was instrumental in starting the ethics committee. And more than that, he is remembered for what happened in 12th Lok Sabha on 19th April 1999, sir. Sir, on that day, the no conference motion was moved in the parliament, and the treasury benches lost the no conference motion with one vote. Sir, GMC Balayogi ji didn't flinch. He didn't create any crisis. Sir, he upheld the process and he upheld the constitution, sir. So that is the respect he had for the chair. That is the standard that he has set up. Sir, it is against this standard what Balayogi set up. I read this motion today, sir. What has been put in the business today. 3 words come to my mind. The first one is spectacle. Second one is anarchy. Third one is hypocrisy, sir. I call this a spectacle because everyone knows for this motion to pass, opposition needs an absolute majority under the Article 94 of C, sir. Obviously, we all know there's no absolute majority for them, but they just moved this motion so that they can the Congress can grab the headlines of the day, sir. That is the only reason, that's the only way that they can create this spectacle, sir. Sir, I've been in this house for almost 6.5 to 7 years, sir. And in that whole period, Om Birla ji was the speaker of this house, sir. I've seen how he functioned. The number of bills have been passed in this house, very important bills, which change the country. తొలిసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వర్క్ షాప్ నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షత నిర్వహించిన వర్క్ షాప్లో బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, శాఖల వారీగా కేటాయింపులపై చర్చించారు. గతానికి భిన్నంగా ఒక్కరోజు శిక్షణ ఇస్తుండడం, పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మంత్రి అనగాని ప్రసంగం. భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని వ్యాఖ్య. కూటమి పాలనలో శ్రీవారి ఆస్తులకు రక్షణ కరువైందన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తిరుమల పవిత్రతను భద్రతను గాలికి వదిలేశారని ధ్వజం. పరికామణిలో జరిగిన భారీ చోరీని ప్రభుత్వం టీటీడీ కలిసి తొక్కిపెట్టడం వెనుక కూటమి నేతల హస్తం ఉంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, జనసేన నేత గంజి చిరంజీవి. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.